హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సినీ రోజా లాగ్స్. రోజు ఎందుకో కానీ చాలా సంతోషంగా ఉందండి. సంథింగ్ ఏంటంటే ఏం రోజా ఈరోజు సంథింగ్ నీకు మీ తమ్ముడి కాడికి వెళ్ళబోతున్నావా? మీ మరదల కాడికి? సరే అండి, వాళ్ళ మరదల కాడికి అయితే వెళ్ళబోతుందంట. మరి బుజ్జి అయితే హాస్పిటల్ ఉంది కాబట్టి వెళ్దామండి. వెళ్ళి చూసి అందునే మరి ఇంకా ఈరోజు అయితే అసలు రోజు 5ంటికి లేచి 5ంటికి 6ంటిదా లేవదండి. ఈరోజు అయితే మరి ఎందుకో కానీ లేచింది. ఏంటంటే మా తమ్ముడు కాడికి పెందరాడే పోవాలని చెప్పేసి నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి హాస్టల్ అయితే స్కూల్కి పంపించాలి. అందుకని చెప్పేసి పొద్దునే లేచి ఇంకా చలి మార్నింగ్ పుట్టట్లేదు. ఈ చలిగాలికైనా ఇంకా అమ్మాయికి అన్నం కూర పెట్టాలి కదా, అందుకని చెప్పేసి అన్నం అయితే వండేసాను. ఇంకా బెండకాయ అయితే కట్ చేశాను, ఫ్రై చేసి ఇంకా ఇంట్లో పనులు ఈరోజు ఎలా చేస్తానని చేసేయండి. చాలా రోజులు అవుతుంది డైలీ బ్లాగ్ పెట్టగా. సరేనా, ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటే ముందైతే బెండకాయ అయితే ఫ్రై చేస్తానండి. అసలు మంచు మట్టికి బావులు పడట్లేదు. అసలు పండగ వాతావరణం అయితే మామూలుగా లేదు, చల్లగా ఉంది. అసలు బయటకు వెళ్ళాలంటే చలి పడుతుంది. మా ఇంట్లో మేము ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదండి. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చలి అండి. చలి రాత్రి ఎదురు చూసే ఆ పాట ఒకటి ఉంది చూడండి, అందుకని చెప్పి ఇప్పుడు నేను పాడాలని ఏ పాడు అదే చలి రాత్రి ఎదురు చూసిన పాట వచ్చిందంటే క్రిస్మస్ పండుగ కోసమేనండి ఆ పాట కూడా పెట్టింది. అందుకని చెప్పి ఇంకా రోజా అయితే ఇంకో ఇప్పుడు స్పెషల్ ఏంటంటే రోజా మీ తమ్ముడి కాడికి వెళ్ళాల్సిందేనా? ఎందుకు? అదే దేనికో చెప్పు. ఎందుకు చెప్పాను, మా బుజ్జి అయితే డెలివరీ అయిందండి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అయ్యో, పోయినాక ఎవరైనా చూసేద్దాం, సరేనా? అంతలోకే బెండకాయ ఫ్రై అయితే పైన పెట్టేస్తాను. ఎలా చేస్తానని చేసాను. ప్రస్తుతానికి బెండకాయలు కూడా తాలింపు వేసాను. ఉల్లిపాయలు అదేవిధంగా బెండకాయలు అయితే కట్ చేసి ఉంచు కదా. అన్నం కూడా ఉడికిపోయిందండి. బయట వాతావరణం ఎలా ఉందని వచ్చేసేద్దాం. బయట వాతావరణం ఎలాగా ఉందో చల్లకి ఎలాగ మంచిగా ఎట్టా పట్టేసిందండి. బయట పోవడానికి అవకాశం ఉంటుంది మనకి. చలి రాత్రి చూస్తే ఇంటి ముందు లైట్ వేస్తే ఇంత వెళ్తుంది. వాటర్ పిల్లలకి ఆశ్రితకైతే నీళ్ళు కూడా కాబెట్టేసానని ఇంక ఇచ్చేసి మా మినీ వేసి, అందుకని చెప్పేసి యూరియా అయితే తీసుకొచ్చామండి. ఫస్ట్ అయితే యూరియా పెట్టాలా, తర్వాత మనకు మినుము అయితే పెట్టాలి, అంతే కదా. మినుము అయితే ముందు కట్టలు కూడా యూరియా కట్ట కూడా తీసి వేసాను. బయట పంటలు వేసాను, ముందు అయితే మినుములు ఎరబెట్టాను. సరే అండి, ఇంకా పంటకైతే కోత కోసేసాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా 7 ఎకరాలు అయితే మినుము తీసుకున్నాను. ఆ మినుము కూడా ముందు కట్టలు తీసుకొచ్చి పంచలేసాను. నిన్నే 7 కట్టలు ఎకరానికి ఒక కట్టకాడికి ఎద పెట్టుకుంటే పంట ఇంకా బాగుండదు అని చెప్పి ఇంకా బలం కట్టలో ఇంకా తర్వాత ఏదైనా పడితే చింపుకునేది, ఇంకా లేకపోతే ఆ కట్టతో ఇంకా బాగుండదు అని చెప్పి తీసుకొచ్చి ఎద పెట్టుకోవడానికి అని చెప్పి కట్టలో బయటేసాను. ఇంకోటి ఏంటంటే వరి కోత అయితే కోసాను కాబట్టి వడ్డీ కూడా అమ్మడం కూడా అయిపోయిందండి. ఇంకా వాతావరణం బాగోలేదు అని చెప్పి టక్కునే అక్కడే వేరే చోట అదే అంటారు చూడండి, ఉద్యోగం ఒక చోట ఉండేది ఒక చోట అన్నట్టు. నేనేమో పొలం వేసిన ఒక చోట అయితే ఉండేది ఒక చోట అండి. అందుకని చెప్పి ఎవరిని నమ్మది కదని చెప్పి ఇంకొకసారి ఒక లోడ్ అయితే మిమ్మల్ని ఎత్తేసి ఇచ్చాను వడ్డు అయితే. ఇంకా తర్వాత అయితే కాదని వడ్డు అమ్మేసిన తర్వాత ఇంక 7 ఎకరాలు చెప్పాను కదా. ఇంక రేపు అయితే ఎదబెట్టబోతున్నాను. మరి ఇంకా ఆ కోసిన కోతది కూడా ఒకసారి ఇంకా మినిమం అది కూడా మొక్కజొన్న పెడదాం అనుకున్నాను, కానీ కుదరలేదండి. మొక్కజొన్న అయితే ఇలా రేట్ ఎక్కువ ఉంది అనుకున్నాను, కానీ మొక్కజొన్న అయితే కుదరలేదు. ఊరి దగ్గర కదా అని చెప్పి ఎవరో ఒకరు తీసుకెళ్తా ఉంటారు. మనమేమో నేనేమో ఎక్కడ ఉంటాను, ఏదో పనికి వెళ్తా ఉంటాను. ఇంకా ఆడ ఎవరో ఒకరు ఉంటారు కదా, తీసుకెళ్తారు, ఎవరు ఉంటారులే అని చెప్పి ఇంకా దూరం వద్దులే అని చెప్పి ఇంక ఇక్కడ మినిమం వేస్తాను కదా, అది కూడా మినిమం పెడతాను చెప్పి మినిమం పెడతాను ఆలోచించుకున్నాను. మరి ఇంకైతే ఈరోజు అయితే సుబ్బుగాడికి వెళ్ళబోతున్నాము. మరి సుబ్బుగాడికి వెళ్ళిన తర్వాత అయితే అక్షయాశం ఏందనేది సంతోషం కనుక్కుందాం అండి. ఇంకా ఆడ పోయిన తర్వాత మీకు చెప్పాం కదా, ఆడ పోయిన తర్వాత మీకు చూపిస్తాం ఏ విధంగా అనేది. ఇంకా ఆశ కూడా స్కూల్ లేట్ అయిపోకుండా అన్నం కూర కూడా వండటం కూడా అయిపోయింది. ఇంకా ఏటర్ నీళ్ళు పెట్టి కూడా చూపించింది రోజు అయితే. ఇంకా ఆశ రెడీ అయిన తర్వాత చూపిస్తాం మీకు అదేదో మీకు. అక్షయ్ అయితే పొద్దునే లెగుస్తాడండి, మాతో పాటే భోజనం చేసుకొని. ఆశ్రిత టైం అవుతుందన్నా కానీ లేకమన్నా కానీ లేకట్లేదు. అలానే ఆదర్శ్కి వెళ్ళేసాడు. ఆదర్శ్ హాయ్, ఆదర్శ్ గుడ్ మార్నింగ్. అబ్బా ఏం చెప్పడట. సరేనండి, ఇంక ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి. అన్నం కూర వండేసాను. ఆశ్రిత ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. ఇప్పుడే ఆశ్రితను లేపి లేవమ్మా టైం అవుతుంది అని చెప్పాక హోంవర్క్ రాయలేదండి, అందుకని చెప్పేసి కొట్టుకెళ్ళింది. మా ఆయన అయితే పొద్దునే తింటున్నాడు. ఎందుకు ఇంత పొద్దున ఆకలేదు నీకు? టైం 6కి ఆకలి.
నువ్వేందంటున్నావు ఆదర్శ్? మా చిన్న పులి. అబ్బో ఇంకా చూస్తే రావటమేనమ్మా ఈ పులి అయితే. ఓడా నువ్వు శాకనోళ్ళు మీరు శాకనోళ్ళు. శుభమామ కాడికి వస్తున్నారా మీరు? వస్తున్నావా? శుభు మామ ఏమన్నా నిన్ను? ఇంకా ఆశ్రితని రెడీ చేసి స్కూల్కి పంపించేటప్పుడు చూపిస్తానండి. సరే సరే అండి, మన కూతురు అయితే రెడీ అయిపోయింది స్కూల్కి. వాళ్ళు చూసారు అసలు వాళ్ళ కూతురు రాసిన హోంవర్క్ వాళ్ళ డాడీ ఎడం చేత రాస్తున్నాడు. అవే వాళ్ళు మిస్ కొట్టిద్దా? మిస్ కొట్టదా నేను? రేత్రి చాక్లెట్ కాదు, మీ డాడీ హోంవర్క్ అయితే నేను కొడతా మిస్. నేను చెబుతా ఫోన్ చేసి మా కూతురు రాయకుండా వాళ్ళ డాడీ చేత రాపిస్తుందని. మీ డాడీ చూడు హోంవర్క్ ఎట్లా రాస్తున్నాడు. ఇది ఏంది సరిగ్గా రాయట్లేదుగా. ఎట్లా అట్లా 8ని. అబ్బా ఆశ్రీ రైటింగ్ అటు మీ డాడీకి నేర్పించేపు నువ్వు. అయ్యో అవే గుడ్డొచ్చి కోడి నేతలు చేసినట్టు ఆ పిల్లలు ఇన్ని నేతలు చేస్తుంది. అసలు చూడ ఆశ్రీ ఎంత తెలియగలదు నీకు. నువ్వు రాయి 4 నువ్వు రా కొద్దిగా ఏమన్నా నువ్వులేమ్మ రెడీ అవుతుందిలే, బస్సు వచ్చే టైం అందులే. అసలు రెడీ అయిపోయినండి. అన్నం అయితే తింటా ఉంది. చెప్పు కదా ఇంత బెండకాయ ఫ్రై అయినా అలానే వైట్ రైస్ అలానే మక్ష వచ్చేసి వాళ్ళకైతే పొద్దునే తింటున్నాడు. ఓ పట్టుమా ఓయ్ బాధ ఏడబోతున్నా. ఇంక ప్లేస్ అంతా వాడితేనండి. వాతావరణం అయితే చాలా చల్లంగా ఉంది. ఏంది నువ్వు ఫాస్ట్ నవ్వులు ఏం సపరెత్తావు? ఎక్కడమ్మేంది అదిగో సపరెత్త నువ్వు నవ్వట్లేదు కదా. ఈరోజు మేము సుబ్బమ్మ కాడికి వెళ్ళొస్తాం. సుబ్బమ్మ కాడికి వెళ్ళొస్తాం కానీ నువ్వు స్కూల్లో ఉండు, చదువుకో బాగా. వాడు కూడా వద్దు, ఆదర్శ్ కూడా వద్దు, అక్షయ్ కూడా వద్దు. నువ్వు రేపు వచ్చినా కదా ఆటే వచ్చాడు. ఇంక చూసారు కదండి ఆశ్రిత అయితే. బ్యాగ్ తీసుకో. ఇది నేను బాస్కెట్ నేను తీసుకుంటాను. బస్ వచ్చింది బా ఫాస్ట్గా. ఆశ్రీబాయ్ అయిపోయి ఆశ్రిత స్కూల్కి వెళ్ళిపోయింది. నేను మా ఆయన కూడా టిఫిన్ చేసేసాము. ఇద్దరు మొహం కొడుకొని చలిగా ఉందని చెప్పేసి మా ఆయన చూడండి ఎలా వేసుకున్నాడు. ఇంకా వీడియో వచ్చేసి చాలా లెంత్ అవుతుందండి. అందుకని చెప్పేసి ఇంక మా తమ్ముడు వాళ్ళ కాడికి వెళ్ళేటప్పుడు ప్రయాణం వెళ్ళేటప్పుడు చూపిస్తాను. సరేనా? ఈ వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తమ్ముడు వాళ్ళ కాడికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను ప్రయాణం అయ్యేటప్పుడు. సరేనా? ఎంత కవర్ పుట్టారు అనుకుంటున్నావు? ఎవరు పుట్టారు నాకేం తెలుసు. సంథింగ్ అడగాల్సిన కదండి, చూసేద్దాం. సరేనా?